ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చాలా వల్నరబుల్గా ఉండే ఏజ్ ఆ టీనేజ్ అన్నది. ఇన్ని దారుణాలు ఆ ఏజ్లో పాపం పిల్లలు ఫేస్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అసలు టోటల్ సిచ్యువేషన్ ఎందుకు ఇంత డివాస్టేట్ అయిపోతుంది రోజు రోజుకి? చేంజెస్ ఇన్ ది సొసైటీ అమ్మా, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే మనకి నన్ను నేను నిరూపించుకోవాలి అని అంటే నేను కంటిన్యూస్గా నిరంతరం వర్క్ చేస్తూనే ఉండాలి. అది ఎంతమంది సస్టైన్ అయ్యి ఆ కాంపిటీషన్లో నెగ్గగలుగుతున్నారు? అసలు ఈ కాంపిటీషన్ మనకు అవసరమా మాధవి గారు? ఎస్పెషల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అవి వచ్చిన తర్వాత ఏమైపోతుంది, మనకి చిన్న ఉద్యోగంలో కూడా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఎక్కువ డబ్బులతో పాటు మనకి చాలా అవైలబిలిటీ ఉంది. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మహా అయితే లంచ్ షేర్ చేసుకోవడం, పెన్స్ షేర్ చేసుకోవడం, నోట్స్లు షేర్ చేసుకోవడం, కంబైన్ స్టడీ చేసుకోవడం, ఇవి కదా ఆలోచనలు ఉండాలి. వాళ్ళు కొట్టుకోవడం ఏంటి, టీచర్ మీద దాడి చేయడం ఏంటి, ఆయన ప్రాణాలు కోల్పోవడం ఏంటి, కైండ్నెస్, ఇవన్నీ పోతున్నాయా జనరేషన్ పిల్లల్లో? మనం దేనికోసం వెళ్తాం స్కూల్కి? చదువు, సంస్కారం. దీస్ ఆర్ ద టూ థింగ్స్. పిల్లాడు పెరిగేటప్పుడు ఫస్ట్ 15 years ఆఫ్ ఏజ్ వాడిలో నా తోటి పిల్లలు ఉన్నారు, ఓకే, ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అవన్నీ కలిపి ఒక టీమ్ లాగా నా క్వాలిటీ వాళ్ళ క్వాలిటీ అన్నీ కలిపి నేను ఒక ప్రాజెక్ట్ చేశానా, నేను ఇలా కలిసి ఎలా బతకాలి, ఇవి నేర్చుకోవడానికి వెళ్తాం మనం స్కూల్. సో సొసైటీ మారుతోంది, ట్రెండ్స్ మారుతున్నాయి, కల్చర్ మారుతోంది, ఎవ్రీథింగ్ ఇస్ బీన్ చేంజ్డ్. బట్ మన పిల్లల్ని మనం అయితే కాపాడుకోవాలి కదా. వీటన్నిటివి మనం ఇంపాక్ట్ కూడా ఆల్మోస్ట్ ప్రతి చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూస్తున్నాము, మనం ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. ఇదివరకు అంతా ఎక్కడో జరుగుతున్నది వినేవాళ్ళం, ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో మనం దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఇస్ సొసైటీలో అసలు ఇలా జరుగుతుంది అన్న అవగాహన పెంచాలి, అవేర్నెస్ పెంచాలి. ద బెస్ట్ వే ఆఫ్ హలో ఎవ్రీబడి, అందరికీ నమస్తే. ఓ సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా? పవన్ కళ్యాణ్ గారి సినిమా పాట. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫు కొంత, ఇలాంటి కొన్ని క్వాలిటీస్లో అబ్బా అస్సలు స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి అని అనుకొని కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మురిసిపోయి ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఉన్న చేంజింగ్ ట్రెండ్స్ ఆఫ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కనుక మాట్లాడితే, పేరెంట్స్ ఒక చిన్న మాట అన్నా, కనీసం ఫోన్ లాగేసుకున్నా సరే మేడం మీద నుంచి దూకేస్తాం, చేతులు కాళ్ళు కోసేసుకుంటాం. చిన్న లవ్ బ్రేక్ అయినా సరే రిజెక్షన్ అన్నది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు, సూసైడ్స్ చేసుకోవడం. ఇది ఒక ఎమర్జింగ్ ట్రెండ్ అమంగ్ ది స్టూడెంట్ మైండ్ సెట్ గురించి మాట్లాడితే, సీన్ కట్ చేస్తే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి స్టూడెంట్స్ మధ్యలో ఆ గొడవలు, కొట్లాటలు ఎంత ఎక్కువైనాయంటే సాటి టీచర్ మీద కూడా దాడి చేసి టీచర్ ఇవాళ రోజున ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వెళ్తున్నాము అని అంటే నిజంగా పరిస్థితి విషమంగా మారుతోంది. స్టూడెంట్స్కి ఇది మంచి అని యాక్సెప్ట్ చేయడం తగ్గుతోందా? రిజెక్షన్ అన్నది అసలు భరించలేకపోతున్నారా? కోపం ఎక్కువైపోతుందా? బికాస్ ఆఫ్ ది ఎమర్జింగ్ ట్రెండ్స్ ఆఫ్ సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ ద ట్రెండ్స్ ఆఫ్ ది మీడియా. ఎలా ఆలోచించినా సరే అసలు వేర్ ఆర్ వి హీడింగ్ టు? అసలు స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటి? తిన్నగా చక్కగా చదువుకొని జీవితంలో స్థిరపడాలి అన్న మైండ్ సెట్ పోయి, నేనే హీరో, నేనే విలన్, నేనే అంతా, మొత్తం అన్నిటికీ కారణం నేనే అని వెళుతున్న స్టూడెంట్ మైండ్ సెట్ గురించి ఈరోజు కాస్త డీటెయిల్డ్గా, ఇలాబొరేటెడ్గా, అపాస్ట్రఫీ కామాల్లో బరువైన గుండెతో ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. మై ఎస్టీమ్డ్ గెస్ట్ ఫర్ ది షో డాక్టర్ మాధవి గారు, ప్రొఫెసర్ ఫ్రమ్ నిజాం కాలేజ్, నాతో జాయిన్ అవుతున్నారు. నమస్తే మాధవి గారు. నవ్వుతున్నాను కానీ బట్ డీప్ డౌన్ ఐఎమ్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ ఎక్కడికి వెళ్తుందండి ఈ జనరేషన్ యూత్, ఈ జనరేషన్ యంగ్స్టర్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మాధవ్ గారు? మీరు చూస్తున్నారా న్యూస్లో? జస్ట్ ఒక్క 2 days బ్యాక్ రాయచోటి స్కూల్లో 9th class పిల్లలు ఒక టీచర్ని అటాక్ చేయడం, అంతకన్నా 2 days బ్యాక్ నారాయణ కాలేజ్లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం, వేరే కాలేజ్లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం.
అది ఎంపీసీయా బైపీసీయా అన్నది పక్కన పెడితే అసలు చాలా వల్నరబుల్గా ఉండే ఏజ్ ఆ టీనేజ్ అన్నది ఇన్ని దారుణాలు ఆ ఏజ్లో పాపం పిల్లలు ఫేస్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అసలు టోటల్ సిచ్యువేషన్ ఎందుకు ఇంత డివాస్టేట్ అయిపోతుంది రోజు రోజుకి? దీనికంతటికీ కారణం చేంజెస్ ఇన్ ది సొసైటీ అమ్మా, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చిందో దాంతో వరల్డ్ ఆర్డర్లోని చేంజ్ వచ్చింది. ఇదివరకంతా మనం ఎక్కడికక్కడ రీజనల్ లెవెల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు దేశాలు ఖండాంతరాలు దాటి వేరే వేరే చోట మనం వెళ్ళి మనల్ని మనం చాలా షైన్ చేసుకుంటున్నాం. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి, మనకి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో మనలో ఉన్న స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ వరల్డ్ వైడ్ చాలా గుర్తింపు వచ్చింది. ఎస్పెషలీ ఇండియాలో ఉండే జనాలకి చాలా గుర్తింపు వచ్చింది, బయటికి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం రెండోది ఏంటి అని అంటే ఈ గ్లోబలైజేషన్ ఏదైతే మనం చూస్తున్నామో దాంతో అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో లాట్ ఆఫ్ మెటీరియల్ చేంజెస్ వచ్చేసాయి. ఓకే, లాట్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. చాలా కాంపిటీషన్. మనం ఇదివరకు మన రాష్ట్రంలో ఉండే పిల్లలతోటే పోటీ పడేవాళ్ళం. ఇప్పుడు దేశాలు లైక్ కాంటినెంట్స్ మొత్తం గ్లోబల్ కాంపిటీషన్ వచ్చేసింది. దాంతో ఏమైంది, నన్ను నేను నిరూపించుకోవాలి అని అంటే నేను కంటిన్యూస్గా నిరంతరం వర్క్ చేస్తూనే ఉండాలి. అది ఎంతమంది సస్టైన్ అయ్యి ఆ కాంపిటీషన్లో నెగ్గగలుగుతున్నారు? అసలు ఈ కాంపిటీషన్ మనకు అవసరమా మాధవి గారు? కాంపిటీషన్ అవసరమా అంటే మరి సొసైటీలో అన్ని మార్పులు వచ్చేసాయి. సొసైటీలో ఇప్పుడు కాంపిటీషన్లో నెగ్గి, ఎస్పెషల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అవి వచ్చిన తర్వాత ఏమైపోతుంది, మనకి చిన్న ఉద్యోగంలో కూడా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఎక్కువ డబ్బులతో పాటు మనకి చాలా అవైలబిలిటీ ఉంది, చాలా ఫ్యాషన్ ఉంది, చాలా ఇళ్ళు, రకరకాల కొత్త కొత్త మోడల్స్ వచ్చేసాయి. అవన్నీ మనం అక్వైర్ చేసుకోవాలి అని అంటే వీటన్నిటికీ మనం సంపాదించాలి కదా. ఎక్కడి నుంచి సంపాదిస్తాం? అంటే గ్రోయింగ్ డిజైర్స్ among the people is the root cause for all the violence antara? Yes. Growing desires, and it is not about growing desires. It is about we not being ready to actually accept those desires, in the sense capture those desires. ఇప్పుడు రెండు రకాలుగా మనం సంపాదించవచ్చు. మనం నార్మల్గా అంటూ ఉంటాం, రెండు రకాలుగా ఫేమ్ వస్తుంది. ఒకటి ఏంటంటే మంచి పని చేసినందుకు ఫేమ్ వస్తుంది, ఇంకోటి చెడ్డ పని చేస్తే ఇన్స్టెంట్గా ఫేమ్ వస్తుంది. సో రెండు రకాల దారులు ఉన్నాయి. ఒకటి, చాలా కష్టపడి నువ్వు నీ అర్హతను అక్కడి దాకా పెంచుకొని అర్హతకు తగ్గట్టుగా సంపాదించిన దాంతో ఇవన్నీ డిజైర్స్ని తీర్చుకోవడం. ఇంకోటి, అది రావట్లేదు, నీ వల్ల అంత పెట్టడం కూడా నీ వల్ల అవ్వట్లేదు, ఆ మధ్యలోనే బోల్డ్ డిస్ట్రాక్షన్స్ కూడా వచ్చేసాయి. అప్పుడు ఎలా సంపాదిస్తావు? అవన్నీ వేరే మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి దాంతోపాటు ఏమైపోయింది, సో ఇవన్నీ స్కూల్లోకి వెళ్తే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్కూల్ గురించి, స్కూల్ విషయంలో ఏమవుతుందంటే పిల్లల మధ్యలో పోటీలు, పిల్లల మధ్యలో నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఫోన్ ఉంది, నీ దగ్గర ఫోన్ లేదు. నాకు మా ఇంట్లో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసుకొని రమ్మన్నారు. ఓకే, కొంచెం బాగా ఉన్న పేరెంట్స్ ఉన్నారనుకోండి, కొంచెం అటు ఇటు వెళ్ళి మంచివి తీసుకొని వచ్చి, మీకు నేను చెప్పాను ఇప్పుడు మనకి చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో. సో ఒక చిన్న ప్రెజెంటేషన్ని నేను చాలా మంచిగా చేసి ఇవ్వగలను. దానికి కావాల్సినంత డబ్బు పెట్టాల్సి వస్తుంది. కొంతమంది పేరెంట్స్ పెడుతున్నారు, కొంతమంది దగ్గర అవన్నీ ఉండవు. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది, టీచర్స్ అబ్బా నువ్వు చాలా బాగా చేసావు, సో నెక్స్ట్ టైం ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఆ పిల్లల్ని పిలుస్తారు. ఓకే, స్కూల్లో కూడా ఎలా అంటే ఎవరైనా పేరెంట్స్ ఇలా స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అంటే ఆపర్చునిటీస్ అలాంటి పిల్లలకి ఎక్కువగా ఇస్తారు, వేరే పిల్లలకి అవి ఉండవు. అది లోపల పిల్లాడిలో అది నిలిచిపోతుంది. ఓకే, ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కదా వాడికి వచ్చింది, నేను చేయగలను, నేను కష్టపడగలను, కానీ నాకు ఇవ్వట్లేదు కదా అన్న ఒక ఆలోచన మొదలవుతుంది. సో ఇలాంటివి ఎప్పుడైతే నెమ్మదిగా పెరిగి ఏమవుతుందంటే అవన్నీ తీర్చుకోవడం కోసం రకరకాల దారులు, అవన్నీ లోపల పెట్టుకొని అది బయట రాలేక ఇది ఎలా అవుతుంది అని అంటే బిహేవియర్లో తేడా వస్తుంది, వాడి ఆలోచన విధానంలో తేడా వస్తుంది, యాటిట్యూడ్లో తేడా వస్తుంది. ఫైనల్గా ఇవన్నీ కలగపోసుకుని మనిషిలో అసలు మానవతా విలువలు అనేవి కూడా తగ్గిపోయి. ఎగ్జాక్ట్లీ, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మహా అయితే లంచ్ షేర్ చేసుకోవడం, పెన్స్ షేర్ చేసుకోవడం, నోట్స్లు షేర్ చేసుకోవడం, కంబైన్ స్టడీ చేసుకోవడం, ఇవి కదా ఆలోచనలు ఉండాలి. వాళ్ళు కొట్టుకోవడం ఏంటి, టీచర్ మీద దాడి చేయడం ఏంటి, ఆయన ప్రాణాలు కోల్పోవడం ఏంటి, అంటే ద బేసిక్ ఫీలింగ్ ఆఫ్ ఎంపతి
కైండ్నెస్ ఇవన్నీ పోతున్నాయా జనరేషన్ పిల్లల్లో? తగ్గిపోతున్నాయమ్మా. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చెప్పుకున్న విషయంలోనే చూసినట్టు అయితే అసలు చదువు మనం దేనికోసం వెళ్తాం స్కూల్కి? చదువు, సంస్కారం. దీస్ ఆర్ ద 2 థింగ్స్. పిల్లాడు పెరిగేటప్పుడు ఫస్ట్ 15 years ఆఫ్ ఏజ్ వాడిలో ఒక క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి. ఎడ్యుకేషన్ బేసిక్లీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ యాక్చువల్లీ ఫ్రేమింగ్ హిస్ క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్లో ఏమొస్తాయి? వాడి స్కిల్స్ని మనము ప్రోత్సహించాలి, నాలెడ్జ్ని పెంచాలి, వాడి ఎబిలిటీస్ని పెంచాలి. వీటితో పాటు వాడిలో ఒక పర్సనాలిటీ డెవలప్ చేయాలి. రైట్. తర్వాత వాడిలో ఒక మంచి ఆలోచననివ్వాలి. తర్వాత విలువలంటే ఏమిటి, వాటిని ఎలా తీసుకోవాలి అది నేర్పించాలి. డిసిప్లిన్ ఎలా ఉండాలి అన్నది నేర్పించాలి. 10 మందితో ఎలా తిరగాలి అన్నది నేర్పించడము. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎవరిలో ఏమి మనం తీసుకోవాలి. రైట్. ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు, ఈ టీచర్ ఈ సబ్జెక్ట్లో ఈ మాట చెప్తున్నారు, అది నేను గ్రాస్ప్ చేయాలి. ఇంకో టీచర్ ఇంకో దాంట్లో బాగుంటారు. నా తోటి పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అవన్నీ కలిపి ఒక టీమ్ లాగా నా క్వాలిటీ వాళ్ళ క్వాలిటీ అన్నీ కలిపి నేను ఒక ప్రాజెక్ట్ చేశానా, నేను ఇలా కలిసి ఎలా బతకాలి, ఇవి నేర్చుకోవడానికి వెళ్తాం మనం స్కూల్కి. ఇవి నేర్చుకోవాలి అని చెప్పడానికి కూడా పేరెంట్స్కి టైం లేదు ఇవాళ రోజుల్లో. అది అలా సమాజం తయారవుతుంది. స్కూల్లోనే చూస్తే మనం ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫౌండేషన్ ఇయర్ పిల్లాడికి. 5th క్లాస్ వరకు మోర్ దాన్ వాడికి కాంపిటీషన్ కన్నా వాడికి మనం చెప్పాల్సింది ఏంటంటే నువ్వు గ్రాస్పింగ్ పవర్ నేర్చుకో, నీ లిజనింగ్ స్కిల్స్ పెంచుకో, అటెన్షన్ స్పాన్ పెంచుకో, నియంత్రణ పెంచుకో, 10 మందిలో షేరింగ్, గివింగ్ అండ్ కేరింగ్ అన్నది పెంచుకో. ఇవన్నీ నేర్పించాల్సింది. ఇది మనం నేర్పిస్తే ఆ తర్వాత టీచర్ చెప్పింది వాడు అసిమిలేట్ చేయగలడు, వినగలడు, దాన్ని రిప్రొడ్యూస్ చేయగలడు. వాళ్ళు ఫస్ట్ అది పెంచాలి కదా. 5th క్లాస్ వరకు. అందుకే మీకు గ్రేడ్స్ ఉండవు. కలిసి చిన్నవి ప్రాజెక్ట్స్ ఇచ్చి స్కూల్లోనే చేయిస్తారు. అందుకే ఇంటికి పంపించరు. స్కూల్లోనే టీచర్స్ గ్రూప్గా చేసి యాక్టివిటీస్ అని, ఇన్వాల్వ్మెంట్ అని, పార్టిసిపేషన్ అని ఇవన్నీ పెట్టి పిల్లల్లో ఈ క్వాలిటీస్ పెంచుతారు యాక్చువల్లీ. ఇది మనం చేయాల్సింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 5th క్లాస్లో ఉండేప్పటికే క్లాస్లో నువ్వు దీంట్లో ఫస్ట్ వచ్చావా, నువ్వు దాంట్లో ఫస్ట్ వచ్చావా. ఇది వరకు పార్టిసిపేషన్ వాజ్ ఇంపార్టెంట్, నువ్వు దాంట్లో ఎంత ఎక్సెల్ చేసావన్నది ఇంపార్టెంట్ కాదు. హోంవర్క్స్ ఇస్తున్నాం. హోంవర్క్స్ పేరెంట్స్కా పిల్లలకా? ఎగ్జాక్ట్లీ. పిల్లల వంతు వాళ్ళు దాంట్లో ఎంత పెడుతున్నారు. క్లాస్లో కూర్చోపెట్టి పిల్లలకి ఒక చిన్న టాపిక్ ఇచ్చి అక్కడికక్కడ పిలిచి 2 నిమిషాలు మాట్లాడమని చెప్పి, ఒకవేళ నువ్వు ఉంటే ఏం చేస్తావు, స్టోరీ టెల్లింగ్ ఉండేది మనకి. ద బెస్ట్ వే ఆఫ్ టీచింగ్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ ది వాల్యూస్. మనం మామూలుగా కూర్చోపెట్టి బుక్లో పెట్టి ఈ వాల్యూ నీలో ఉండాలి, ఇది నీలో ఉండాలి అంటే అర్థం కాదు ఆ ఏజ్కి. ఈ ఏజ్కే మనకి ఇంకా అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. అలాంటిది చిన్న పిల్లలకి స్టోరీ టెల్లింగ్లో చెప్పేవాళ్ళు. ఆ వాల్యూస్ అన్ని కూడా స్టోరీ టెల్లింగ్లో. సో ఇప్పుడు మీరు ఇవాళ చెప్పిన దాని ప్రకారం ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద సొసైటీ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ది చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ అమంగ్ ది స్టూడెంట్స్ అంటున్నారు. కల్చర్లో మార్పు వచ్చేస్తుంది. సరే మేడం, ఇప్పుడు మీరు అన్నట్లు చేంజ్ ఇస్ కాన్స్టెంట్. చేంజ్ని మనం ఆపలేము. సో సొసైటీ మారుతోంది, ట్రెండ్స్ మారుతున్నాయి, కల్చర్ మారుతోంది, ఎవ్రీథింగ్ ఇస్ బీన్ చేంజ్డ్. బట్ మన పిల్లల్ని మనం అయితే కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి. ఏం చేయాలి? రైట్. ఓకే. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ మనకి తెలుసు. వీటన్నిటివి మనం ఇంపాక్ట్ కూడా ఆల్మోస్ట్ ప్రతి చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూస్తున్నాము. మనం ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. ఇదివరకు అంతా ఎక్కడో జరుగుతున్నది వినేవాళ్ళం, ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఇస్ సొసైటీలో అసలు ఇలా జరుగుతుంది అన్న అవగాహన పెంచాలి, అవేర్నెస్ పెంచాలి. ద బెస్ట్ వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇస్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని మనం చాలా వాడుతున్నాం అండ్ దాని ఇంపాక్ట్ చాలా ఉంది. అండ్ స్కూల్ పిల్లల్లో, పెద్దవాళ్ళలో కూడాను సోషల్ మీడియా అన్నది ఇప్పుడు ఒక ఇన్ థింగ్. పొద్దున్న లేచి మనం దేవుడిది ఏదైనా వింటామో లేదో కానీ ఫస్ట్ ఫోన్ ఆన్ చేస్తాం. మెసేజెస్ చూసుకుంటాం, ఇవాళది ఇంకోటి చూసుకుంటాం. పిల్లలు అయితే అసలు రెడీ అవ్వడము, టైమింగ్ కూడా మర్చిపోయి ఫస్ట్ వచ్చి దాంట్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. బికాస్ దాని ఇంపాక్ట్ అంత ఉన్నప్పుడు దీన్నే 2 రకాలుగా వాడచ్చు. ఇది 2 వైపులా పదునున్న కత్తి ఇది. సో దీన్ని మంచి వైపుకి వాడాలి ఫస్ట్. దీని ద్వారా మనం చాలా మెసేజ్ పంపించగలిగితే ఫస్ట్ లెవెల్ మనం చిన్నగా మార్పులు తేవడానికి వీలవుతుంది. ఓకే.
ఆ తర్వాత ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీ ఓరియంటేషన్, ఎక్కడ చూడండి అవేర్నెస్ ఇస్ ఫస్ట్ థింగ్ రిక్వైర్డ్. దీనికి నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు సిపాయి మ్యూటినీ అని జరిగింది. 1857 ఐ బిలీవ్, ఫస్ట్ సిపాయి మ్యూటినీ. అది దేనికోసం జరిగింది? అప్పుడు గన్స్లో ఆవు కొవ్వు, ఇంకోటి కొవ్వు వాడుతూ ఉన్నారు. అండ్ మన వాళ్ళే సిపాయిలంతా మన ఇండియన్సే ఉండేవాళ్ళు కదా, మనకు అది నిషిద్ధం. సో దాన్ని వాడడం అది చూశారు మంగళ్ పాండే. చూసి ఓకే ఇలా చేస్తున్నారు అని చెప్పి అక్కడ రివోల్ట్ ఫస్ట్ జరిగింది. కానీ అప్పుడు ఏం జరిగింది? కొంతమంది ఎవరైతే చూసి చేద్దామనుకున్నారో, ఆవేశంగా ఉన్నారో రివోల్ట్ అయ్యారు. కానీ దాంట్లో చాలామంది మన వాళ్ళే అప్పటికి ఇంకా మనకి ఫ్రీడమ్ రావాలి, మనల్ని ఇలా వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు అన్న అదేంటి అవేర్నెస్ లేక మన వాళ్ళే ఫస్ట్ కరెక్ట్ తెగటార్చారు. సో అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, మనం డైరెక్ట్గా ఫైట్ చేసే ముందు అందరిలో స్వతంత్రం కావాలి అన్న ఫస్ట్ ఆ అవగాహన పెంచాలి, అందరికీ ఆ ఫీల్ రావాలి, అప్పుడు యాక్చువల్ మూమెంట్ మనం తీసుకెళ్ళాలి అన్నది అర్థమైంది. అప్పటి నుంచి ఇవన్నీ మొదలయ్యాయి అనమాట. అంటే ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మనల్ని ఇలా చేస్తున్నారు. ఫస్ట్ మనం యునైటెడ్ గా స్ట్రాంగ్ గా ఉండాలి ఫస్ట్ అసలు. సో అప్పుడు మనకి ప్రెస్ చాలా యాక్టివ్ గా పనిచేసింది. కరెక్ట్ దట్ వాస్ ద టైమ్. ప్రెస్ వాజ్ వెరీ యాక్టివ్. అండ్ మనకి చూస్తుంటే ఆ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ వన్ అన్నది ఇన్కల్కేట్ చేయడానికి ప్రెస్ హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దే వర్ లైక్ ద ఇంటెలెక్చువల్స్ దెన్ స్టార్టెడ్ కమింగ్ అవుట్. దే స్టార్టెడ్ చాలా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ కానీ, అందరిలోకి చెప్పడం కానీ, నెమ్మదిగా వెళ్ళడం కానీ. So what I suggest and what is required for today is this thing has to happen. Awareness of, we are not going on a right path. మెటీరియల్ వరల్డ్ వెనకాల పరిగెత్తుతున్నాం. దేనికోసము, ఎందుకు, ఇది ఎక్కడి దాకా అన్నది కూడా తెలియట్లేదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. సంతోషాన్ని మనం బయట వెతుకుతున్నాం. ఒకవేళ వాడికి తక్కువ వచ్చి నాకు ఎక్కువ వస్తే సంతోషం నాకు ఉంటుందేమో, లేకపోతే నాకు కావాల్సింది వాడు నాకు ఇచ్చేస్తే సంతోషంగా ఉంటుందేమో. అసహనం పెరిగిపోతోంది జనాల్లో, విపరీతమైన అసహనం. ఎవరైనా నాకు అగేన్స్ట్గా మాట్లాడారు అంటే వాడి మీద వ్యతిరేకత, వాడి మీద ఒక కక్ష, ఓకే, లేదా నా అహాన్ని దెబ్బతీస్తే. ఈ రెండు కారణాలు, నాకు ఎవరైనా వ్యతిరేకంగా చేయడము, వాళ్ళు చేసిన బట్టి నా అహం దెబ్బతింటోంది. ఇవి రెండు ఎంత ఆవేశాన్ని పెంచుతున్నాయంటే జనాల్లో, ఆ ఆవేశంలో వాళ్ళ విచక్షణ కోల్పోతున్నారు. వివేకం అసలు ఇంకా పెంపొందించే ముందే అది వేరే రకంగా వాడేస్తున్నారు, రైట్? సో ఈ అవగాహనను చాలా పెంచాలి. దిస్ ఇస్ లైక్ ప్రతి చోట అమ్మా, అందరిలో, అన్ని గ్రూప్స్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పిల్లల్లో అని కాదు, ఎందుకంటే ఈరోజు పిల్లల్లో కూడా చూడడం చాలా దురదృష్టకరం. పిల్లల్లోకి వచ్చింది అని అంటే అప్పటికే అది పై స్థాయిలో ఆల్రెడీ తగ్గడం మొదలుపెట్టిన తర్వాతే ఇది ఇంపాక్ట్. ఇప్పుడు పిల్లల్లోకి వచ్చిన తర్వాత మనం ఇది మాట్లాడుతున్నాం, కానీ పిల్లల వరకు ఎప్పుడు వచ్చింది? పెద్దవాళ్ళలో తగ్గడం మొదలుపెట్టిన తర్వాత. సో దాని ఇంపాక్ట్ ఇది ఇప్పుడు అవుట్కమ్. బేసిక్గా కరెక్ట్, మనం చూస్తున్నది అవుట్కమ్. అసలు రీజన్ కాజ్ ఆ పైన మొదలైంది. సో అక్కడి నుంచి మార్పులు రావడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వరకు అద్భుతంగా అర్థమైంది. ఇప్పుడు పిల్లలకి సంబంధించిన ఇంకొక యాటిట్యూడ్, జస్ట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కనుక ఆలోచిస్తే, వీళ్ళు విపరీతంగా వైలెంట్గా ఉన్నారు. సో ఈ వైలెంట్ యాటిట్యూడ్ తగ్గించడం కోసం మారుతున్న సమాజం, అవేర్నెస్ పెంచాలి, మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీల్ టాక్ అబౌట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, విచ్ మీన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు పిల్లలు. ఎంత సెన్సిటివ్గా అంటే, రీసెంట్గా చూసాను నేను ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఇట్ వెంట్ వైరల్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. పిల్లాడు స్కూల్ నుంచి రాగానే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ మమ్మీ వచ్చి ఫోన్ చూడొద్దురా అని అరుస్తుంది. సో రూమ్లోకి వెళ్ళిపోయి గట్టిగా తలుపేసేసుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. మమ్మీ లోపలికి వచ్చి మరీ ఫోన్ చూడొద్దు అంటుంది. మెట్ల కింద దాక్కొని దుప్పటి కప్పుకొని లోపల కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చి ఆ మదర్ తిడుతుంది. ఇంకేం చేయాలో తెలియక స్ట్రాంగ్గా లేచి వెళ్ళిపోయి మేడ మీద నుంచి దూకేస్తారు. ఇది రీల్లో చేసిన విషయం. అక్కడ కారణం ఏంటి? తల్లి పిల్లాడిని ఫోన్ చూడొద్దు అనింది, అంతే. చిన్న ఫోన్ చూడొద్దు అంటే ప్రాణం ఎండ్ చేసేసుకుంటుంటే వాళ్ళకి జీవితం ఇంకెంతుంది మేడం అసలు? ఇది చెప్పింది, ఇది ఒక పర్యవసానం, మేడం నుంచి దూకేయడం. ఇంకో పర్యవసానం కూడా చెప్తాను. ఇలా పేరెంట్స్ వద్దంటున్నారు, చూడొద్దంటున్నారని వాళ్ళ మీద తిరగబడుతున్నారు. అవును, ఇప్పుడు అది ట్రెండింగ్. పేరెంట్స్ ని పిల్లలు కొట్టడం అనేది సంథింగ్ కల్లో కూడా ఊహించలేదు. పర్యవసానాలు ఎటు కనిపిస్తున్నాయి? అన్ని డిస్ట్రక్టివ్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ దాకా వచ్చింది అంటేనే ఇట్ ఈస్ టైమ్ దట్
వెన్ ఇట్ ఈస్ కాలింగ్ ఫర్ యాక్షన్ అమ్మా, నేనైతే నమ్ముతాను చాలా గట్టిగా. ఎందుకు అని అంటే ఇలాంటి పర్యవసానాలు మనం ఎప్పుడూ ఇవి సమాజానికి మంచివి కాదు. మనం ఎక్కడి దాకైనా డెవలప్మెంట్ తీసుకెళ్ళొచ్చు, కానీ డెవలప్మెంట్ ఎప్పుడైనా ప్రోగ్రెసివ్గా ఉండాలి. అసలు అదంతా ఎందుకు, మన కోవిడ్ వచ్చి మొత్తం స్తంభించింది, వరల్డ్ స్తంభించింది. నాకు తెలిసి అది ఎప్పుడూ అవ్వలేదు అలాంటిది. సో ఒక స్థాయి దాటి ఏదైనా ఒక డిస్ట్రక్టివ్ పాత్కి వెళ్ళిపోతే నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కాల్. ఓకే, సో బిఫోర్ అది మనకి ఒక స్ట్రాంగ్ పాటను నేర్పించే కన్నా ముందు నేనైతే మనం స్కూల్స్ నుంచి మొదలు పెట్టాలి. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, ఎస్పెషలీ గవర్నెన్స్ బాగుండాలి. సీరియస్లీ నేను ఇది మాట్లాడితే అగేన్స్ట్గా మాట్లాడుతున్నానేమో అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ఇస్ ది గవర్నెన్స్. Okay, గవర్నెన్స్ ఆఫ్ పేరెంట్స్ యు మీన్ ఈ సినారియోలో. Governance can be from the national level, macro level to the micro level. I mean, if we speak that way, macro level lo the government organizations, the leaders, okay, leaders, we need to have visionary leaders with an intent to do something good to the society. ఓకే, అక్కడ లీడర్షిప్ బాగుంటే యథా రాజా తథా ప్రజా అమ్మ, సింపుల్ సెంటెన్స్. ఇదివరకు విన్నప్పుడు ఏంటో కథల్లో చెప్పారన్నట్టుగా ఉంటుంది, కానీ ఇప్పుడు రాజు తీసుకునే నిర్ణయాల వల్ల మనకు పాలసీస్ వస్తాయి, ఆ పాలసీస్ని బట్టి వేరే మొదలవుతాయి, రైట్? ఇప్పుడు సొసైటల్ చేంజెస్ అన్నా కూడా వాట్ ఈస్ అ ఫ్యామిలీ? ఫ్యామిలీ ఈజ్ అ మైక్రోకాజమ్ ఆఫ్ అ సొసైటీ. కరెక్ట్, రైట్? సో అట్ ద ఫ్యామిలీ లెవెల్ ఫస్ట్ మనం ఫ్యామిలీలో ఏం చూస్తామో బయటికి వెళ్ళాక దాన్ని బిగ్గర్ పిక్చర్ చూస్తాం అంతే. దట్ ఈస్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ ది సొసైటీ. సో ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ కొంచెం మనకి చాలా దెబ్బతింది ఇప్పటికీ. సో ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ కొంచెం స్ట్రాంగ్ అయిందనుకోండి, అవి బయట అక్కడ నుంచి దేశానికి వెళ్తాయి. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ టూ-వే అప్రోచ్ స్టార్ట్ అవ్వాలి, పాలసీ వైజ్ స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఇళ్ల నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంట గెలిచి రచ్చగెలవం అన్నారు కాబట్టి ఇంట్లో జరిగే విషయాల గురించి కనుక ఒకవేళ మాట్లాడుకుంటే, మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ లాగేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న కారణాలకి సూసైడ్ చేస్తారన్నది పక్కన పెడితే, ఒక్కొక్కసారి నాకు డౌట్ అనిపిస్తుంటుంది, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఎస్పెషల్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గ్రూప్, ఎంపీసీ, బైపీసీ, ఎంఎస్సీ, సిఈసీ, వాట్ ఎవర్, ఆ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడితే, పేరెంట్స్ ఆర్ గోయింగ్ సో మచ్ సొసైటీలో మావాడు డాక్టర్, మావాడు ఇంజనీర్ అని చెప్పుకోవడానికి ఆ ఫాల్స్ ప్రెస్టేజ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేసి మేబీ పిల్లలు ఇష్టాలని తెలుసుకోకుండా రుద్దడం వల్ల అటు తల్లిదండ్రులకి చెప్పలేక, ఇటు సరిగ్గా చదవలేక, ఫోకస్ చేయక, మార్క్స్ రాక మధ్యలో సతమతం అయిపోతూ చనిపోతున్నారు అన్నది ఒక యాంగిల్గా అనిపిస్తుంది. ఒక యాంగిల్ అది నిజం. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ది స్టూడెంట్స్. సెకండ్ పార్ట్, పిల్లలకి నిజం చెప్పాలంటే ఇదివరకు కాలం కన్నా ఇప్పుడు మనం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నామమ్మా. 100% ఇప్పుడు చాలా ఇస్తున్నాం. అంటే మా అప్పుడు అలా మమ్మల్ని ఆపారు, నేను పిల్లల్ని అలా దలుచుకోలేదు, సో వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఆ సెకండ్ అప్రోచ్ అది కూడా మొదలైంది సొసైటీలో. సో ఆ అప్రోచ్లో ఏం చేస్తున్నారంటే పిల్లలు కూడా ఫ్రీడమ్ ఇస్తున్నాం మనం. నీకు ఏ ఫీల్డ్లో నీకు ఎక్కువగా స్ట్రాంగ్ అనిపిస్తే యూ కెన్ పర్స్యూ దట్ ఫీల్డ్ అని ఇస్తున్నాం. అయితే ఏమవుతోందంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత పిల్లలు ఒకటి ఇప్పుడు అనుకుంటారు, ఓకే, అది మొదలు పెడతారు, కానీ చాలా డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్ పెరిగిపోయి వాళ్ళు ఆ ఫోకస్ పోతుంది మధ్యలో ఎక్కడో. ఆ ఫోకస్ పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే కష్టపడాలి, ఏదైనా ఈజీగా రాదు. ఇప్పుడు మనం ఫస్ట్ అప్రోచ్లో తల్లిదండ్రులు ఇలా చెబుతున్నారు అని అంటే వాళ్ళు ముందు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది, గైడ్ లైన్స్ ఉంటాయి, మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. సెకండ్ అప్రోచ్లో ఏమవుతుంది అంటే తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఎలా ఉంటుందంటే తెలిసిన రూట్ ఈజ్ బెటర్ దెన్ తెలియని రూట్ అన్నట్టుగా మనం ఒకవేళ ఆలోచిస్తే ఈ మధ్యలో పిల్లలు ఎటు వెళ్తున్నారో అర్థం కాదు. తల్లిదండ్రులకు చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా దాని మీద అవేర్నెస్ లేదు. అటు పోయి ఇటు పోయి మధ్యలో ఎటు కాకుండా వేరే వేరే రకంగా కూడా తయారైన వాళ్ళు కూడా చాలా. కరెక్ట్. ఇది కూడా ఒక మన ఆస్పెక్ట్ చూస్తున్నాం సొసైటీలో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సొసైటీ హ్యాస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పర్సన్. సో మనం ఒకళ్ళని టార్గెట్ చేయట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. మన బాధ్యతగా ఇలాంటివి ఉన్నాయి, మనము ఎంత అలర్ట్గా, ఎంత మైండ్ఫుల్గా వాళ్ళని మనం కాచుకుంటూ ఉండాలి అన్నది ఇప్పుడు సొసైటీలో చాలా అవసరం. ఇవన్నీ కాకుండా ఇంకో కేటగిరీ ఉంది. ఇంకో కేటగిరీలో పిల్లలు తల్లిదండ్రులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు చాలా చిన్న స్థాయి నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలకి గవర్నమెంట్ స్కీమ్స్ తెలుసు, ఏది చదివితే ఏది వస్తుందో తెలుసు. అది వాళ్ళే తెలుసుకుని ఈ రోజునాడు మనం ఎన్నోసార్లు మొన్న మధ్య ఒక బార్బర్ వాళ్ళ అమ్మాయో ఏంటో షీస్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్.
సో అలాంటివి కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎక్కడ డిఫరెన్స్ వస్తున్నాయి? మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో నిరంతరము దాని మీదే దృష్టి పెట్టి దానికి కావలసినగా సాధన చేస్తే అందుతున్నాయి. ఎప్పుడు మనకి డిఫరెన్సెస్ వస్తున్నాయి? మనం అనుకుంటున్నది ఒకటి, సాధన ఆ దిశగా లేదు, దానికోసం తెలుసుకునే అంత మనం సమయం ఇవ్వట్లేదు, ఇండస్ట్రీ లేదు, అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. గాట్ ఇట్ మేడం, వెరీ క్లియర్. కాబట్టి ఇప్పుడు మేడం చెప్పిన ఈ ఒక్క మాటతో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక టేక్ ఆఫ్ పాయింట్గా తీసుకోవచ్చు. సమాజంలో దెర్ ఇస్ గుడ్ అండ్ దెర్ ఇస్ ఆల్సో బ్యాడ్. మనకి కావాలి అనుకున్న అంశానికి సంబంధించి ఫోకస్ పెట్టి సాధన చేస్తే డెఫినెట్లీ రైట్ పాత్లోనే వెళ్తాం. 100% ఇవాళ రోజున కిడ్స్ మెంటాలిటీని ఎట్లా చెప్పాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి టోటల్ సొసైటీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. కానీ అవేర్నెస్ వాళ్ళకి పెంచుతూ నీకు కావాల్సిన గోల్ ఇది, నీ ఫోకస్ ఇటువైపు ఉండాలి అని నిరంతరం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే మేబీ వాళ్ళలో ఉన్న వైలెన్స్ రేట్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ ఆఫ్ ఎంపతి టువర్డ్స్ ది అదర్ హ్యూమన్ బీయింగ్స్ అరౌండ్ దెమ్ కానీ, ఇవన్నీ కూడా పెరిగి తిరిగి మన పిల్లల్ని మనం భద్రంగా కాపాడుకొని మంచి పొజిషన్లో ఉంచుకునేటట్టు వీ కెన్ స్టిల్ హ్యావ్ ది పవర్ అండ్ ఎబిలిటీ టు డూ దట్. ఇది మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మనం చేస్తే సంతోషాన్ని మనం బయట వెతుక్కుంటున్నాం. బయట కాదు, మన లోపల ఉంటుంది సంతోషం, మన లోపల ఉంటుంది సాటిస్ఫాక్షన్. ఏది సాటిస్ఫాక్షన్కి అంతు లేదమ్మా. సో ఎక్కడ వెతుక్కుంటున్నావు? నీ లోపల వెతుకుతున్నావా, బయట వెతుకుతున్నావా? దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. లెట్ us ట్రై టు టీచ్ అవర్ చిల్డ్రన్. ఇంత బేసిక్ వాల్యూస్ నుంచి కనుక చెప్తే ఖచ్చితంగా స్టూడెంట్స్లో చేంజ్ అయితే వస్తుంది. ఆ మైండ్ సెట్ పాడైపోతుంది అని వరీ అవుతున్నామో దానికి ఫుల్ స్టాప్ దొరికి ఎస్ వీఆర్ ఇన్ ద రైట్ పాత్ అన్న సాటిస్ఫాక్షన్ యాజ్ పేరెంట్ మనకు కూడా లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ.